నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వరద ముంపుతో నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పార్టీ కార్యకర్తలు నాయకులు NH63 అలైన్మెంట్ మార్పుపై రైతుల ముసుగులో రాజకీయ బ్రోకర్లపై తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయ విలేకరుల సమావేశంలో అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి భారీ వర్షాల ప్రభావంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంట పొలాలు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామంలో 100 ఎకరాల్లో పంట నష్టం పరిహారం అందించాలని కోరుతున్న రైతులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పట్టణంలోని రామ్నగర్ ఎన్టీఆర్ నగర్ బృందావల్ కాలనీ హమాలివాడ గాంధీ పార్క్ జన్మభూమి నగర్ బైపాస్ రోడ్డులో పర్యటించి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించారు ముంపు ప్రాంతాల ప్రజలు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్ రామగిరి బానేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల ఆర్మూర్ జాతీయ రహదారి 63 విస్తరణ అలైన్మెంట్ విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి మరియు బీజేపీ పార్టీపై రైతుల ముసుగులో కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు బుధవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి మాట్లాడుతూ తాను రాజకీయాలకు రాకముందే 2018లో జాతీయ రహదారి 63 మొదటి అలైన్మెంట్ ఖరారు చేయడం జరిగిందని అప్పుడే రైతులు చేసిన ఆందోళన వల్ల రహదారి విస్తరణ తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు 2023లో రెండో అలైన్మెంట్ విషయంలో కూడా లక్షిట్పేట పట్టణ వాసులకు నష్టం జరుగుతుందని వ్యాపారస్తుల రైతులతో కలిసి అప్పటి బీజేపీ నాయకులు ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యేతో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి కలిసి NH63 విస్తరణ అలైన్మెంట్ చేయాలని కోరడం జరిగిందన్నారు స్పందించిన కేంద్ర రహదారుల మంత్రి లక్షిట్పేట పట్టణానికి బైపాస్ ద్వారా జాతీయ రహదారి 63ను నిర్మించడానికి రహదారి విస్తరణ పునఃపరిశీలించాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లక్షిట్పేట హాజీపూర్ మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ రహదారి రావడంతో ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపులో భూములు కోల్పోయిన రైతులకు తిరిగి మరొకసారి నష్టం జరుగుతుందని అప్పటి ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి కేంద్ర మంత్రి కలవడం జరిగిందని స్పందించిన కేంద్ర మంత్రి ప్రస్తుతం ఉన్న రహదారిని రెండు వైపులా విస్తరించాలని నిర్ణయించడం జరిగిందన్నారు ప్రజలు రైతుల అభిప్రాయాలతో ఏకీభవించి రైతుల కోసం బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొందరు రాజకీయ బ్రోకర్లు రైతుల ముసుగులో అలైన్మెంట్ మార్పులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నాను అనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. తాను రహదారి 63 అలైన్మెంట్ మార్పు విషయంలో ఎవరి వద్దనైనా డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం NH 63ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తే బీజేపీ పార్టీ తరపున తాను పూర్తి మద్దతు తెలుపుతానని, అంతేకాని తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, నగునూరి వెంకటేశ్వర గౌడ్, పట్టి వెంకటకృష్ణ, గుండా ప్రభాకర్, జోగుల శ్రీదేవి, వంగపల్లి వెంకటేశ్వరరావు, బొప్పు కిషన్, గడ్డం వెంకటస్వామిరెడ్డి, కర్రెలచ్చన్న, కాశెట్టి నాగేశ్వరరావు, మెట్పల్లి జయరామరావు, బొద్దున మల్లేష్, మాధవరపు వెంకటరమణారావు, బింగి ప్రవీణ్, బొలిశెట్టి అశ్విన్, మంచి రామన్న, రంగ శ్రీశైలం, కంకనాల సతీష్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు, భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో 2వ స్థానం రావడం, లోక్సభ ఎన్నికలలో ఈ మెజారిటీ ఇంకా పెరగడం, భారతీయ జనతా పార్టీకి మంచిర్యాల నియోజకవర్గంలో 60,000 కంటే ఎక్కువ ఓట్లు రావడం, చెన్నూరు, పెద్దపల్లి నియోజకవర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఓటింగ్ వచ్చి రెండో స్థానంలో ఉండడం, చాలా పోలింగ్ బూతులలో కూడా గెలుచుకోవడం జరిగింది. ఇది చూసి కొంతమంది ఓర్వలేక వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు భారతీయ జనతా పార్టీ మీదకి తోసిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నేను ఒక 2 విషయాలు ఈరోజు మీడియా మిత్రులకు దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. కొంతమంది ఈ పేడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఒక ఆధారం లేని కథ, దానికి ఏం ఆధారం లేదు, ఎవరు పడితే వాళ్ళు ఒక కథ తయారు చేసుడు, దాన్ని వాట్సాప్ గ్రూప్స్లలో తింపడము, ఇట్లా జరుగుతున్నది. దీన్ని ఉద్దేశించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, జాతీయ రహదారి నేషనల్ హైవే 63. జాతీయ రహదారి నేషనల్ హైవే 63 2018లో మార్చిర్రు అని అంటారు. 2018లో నేను రాజకీయాలలో లేను. 2018 చివరికి నేను వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందే నేను రాజకీయాలలో చేరిన. నేను 2018లో నితిన్ గడ్కరీ గారిని కలవలేదు, నాకు పీడీ అంటే ఎవరో తెలియదు, నాకు ఆర్ఓ అంటే ఎవరో తెలియదు, నాకు NHAI అంటే కూడా ఎవరో తెలియదు, నేను ఎవరిని కలవలేదు. 2018లో ఈ జాతీయ రహదారి ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని మొత్తం రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మొదటి టర్మ్ పూర్తి చేసుకునే సమయంలో ఈ రహదారిని రద్దు చేసింది. మొత్తం ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు అలైన్మెంట్ మార్చుడు కాదు, ఈ రహదారినే రద్దు చేసింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రెండోసారి వచ్చినాక 2023లో గ్రీన్ ఫీల్డ్ బదులు ఉన్న రోడ్డుని 4 లేన్ల రోడ్డుగా మార్చాలని ప్రభుత్వము ఒక ఆలోచనతోటి వచ్చింది. దానికి లక్షెట్పేట్ పట్టణం ఒక మున్సిపాలిటీ, ఒక పట్టణంలో నుంచి జాతీయ రహదారి పోతుందని, అక్కడ లక్షెట్పేట్ పట్టణంలో చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారస్తులు చాలామంది ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళందరికీ పోతున్నాయని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అప్పుడు మా బీజేపీ పార్టీలో ఉన్న ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఈ నాయకులందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి లక్షెట్పేట్ అనేది ఒక మున్సిపాలిటీ, మున్సిపల్ లిమిట్స్లోకి వెళ్ళి జాతీయ రహదారి పోవద్దు, దానివలన సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అని మేము కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం, దీంట్లో మేము వెనుకకు పోతలేము. లక్షెట్పేట్ పట్టణానికి మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలని మేమే కోరినాం. ఒక లక్షెట్పేట్కే కాదు, నితిన్ గడ్కరీ గారు చెప్పినారు ప్రతి మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలి. ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ప్రతి చోట ఇవ్వాలి. కానీ లక్షెట్పేట అనేది కొత్త మున్సిపాలిటీ కనుక వాళ్ళ రికార్డ్స్లో అది లేకపోవడం వల్ల వాళ్ళు అప్పుడు దానికి బైపాస్ ఇవ్వలే. మేము వెళ్ళి కలిసినప్పుడు వారు ఆర్ఓ గారికి చెప్పారు. ఇది జరిగిన వాస్తవం. 2024లో మళ్ళీ ఇదే జాతీయ రహదారి విషయం వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాంతంలో ఉన్న ఏదైతే ఎల్లంపల్లి బాధితులు ఉన్నారో ఆజీపూర్ మండలము, లక్షెట్పేట్ మండలం, ఈ ఎల్లంపల్లి బాధితులు వాళ్ళవి కూడా భూములు పోతున్నాయని వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా నితిన్ గడ్కరీ గారికి జూలై 3వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. జూలై 3 నాడు నితిన్ గడ్కరీ గారికి కలిసి మాజీ ఎంపీ
వెంకటేష్ నేత గారు, వారు, నేను, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు, నాతో పాటు కొంతమంది మా బీజేపీ నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు. అందరం వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసాం. గడ్కరీ గారు చెప్తే వెళ్ళి హైదరాబాద్లో ఆర్ఓ గారిని కలిసాం. ఆర్ఓ గారిని కలిసి గడ్కరీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, ఆర్ఓ గారికి ఇచ్చిన లెటర్ ఇది. ఇది ఒక ఎంపీ వెంకటేష్ నేత గారు స్వయంగా వారి లెటర్ హెడ్ మీద తన హ్యాండ్ రైటింగ్ తోటి తన రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా 2 ఆప్షన్స్ చెప్తాను. మొదటి ఆప్షన్ లక్షట్పేట మున్సిపాలిటీకి బైపాస్, రెండో ఆప్షన్ లక్షట్పేట నుంచి మంచిర్యాల వరకు ఉన్న రోడ్డుని 4 లేన్ రోడ్గా మార్చాలని చెప్పి ఇది ఒక ఎంపీ తన స్వంత హ్యాండ్ రైటింగ్లో రాసింది. దీంట్లో కింద చూస్తే వెంకటేష్ నేత గారి సిగ్నేచర్ ఉన్నది. ఇక్కడ నా పేరు మీద మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నేను సంతకం. ఇది మేము పోయి ఇచ్చొచ్చింది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, లక్షట్పేట మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలి, ఉన్న రోడ్డుకి 4 లేన్ రోడ్గా మార్చాలి. ఆర్ఓ గారిని కలిసినాం. దీని మీద చాలా వివరణగా వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన నేషనల్ హైవే బోర్డు మెంబర్ వెంకటరమణ గారిని కలవాల్సిందిగా చెప్పారు. దాని మీద కూడా మళ్ళీ వెంకటేష్ నేత గారు ఫాలో అప్ చేశారు. అయితే ఈ మధ్య ఒక కొత్త ఆరోపణ, బీజేపీ నాయకులు, ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షుడిని, నేను రియల్టర్లతోటి కుమ్మక్కైనా, నేను డబ్బులు ఆర్థికంగా లాభం పొందడానికి కొరకు ఈ హైవేని మార్చిన 2023 అని ఒక కొత్త ఆరోపణ వస్తుంది. ఈ ఫోటోలో ఉన్న నాయకులు అంతా కూడా ఎవరైతే మాతో వచ్చారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. లక్షట్పేటకి చెందిన నాయకులు రంజిత్ సింగ్ కావచ్చు, మసాలా సతీష్ కావచ్చు, మాజీ ఎంపీటీసీ కుమార్ కావచ్చు, మన వెంకట్రావుపేటకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. వీళ్ళందరిలా ఎవరన్నా ఒక్క రూపాయి నాకు కానీ బీజేపీ పార్టీల ఏ నాయకునికి కానీ NHAI సంస్థల ఎవరికన్నా ఇచ్చినామని రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను రెడీగా ఉన్నా. మీరు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తా, ఏ దేవుని మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తాను. మీరు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు ప్రూవ్ చేయండి, మేము రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఈ ఆరోపణలు రైతుల ముసుగులో మన మంచిర్యాలలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఉన్నారు. తెల్లారు లేస్తే ఎవరి మీద పడాలి, ఎక్కడ వసూళ్లు చేయాలని ఆలోచించే కొంతమంది రాజకీయ బ్రోకర్లు, కొంతమంది రైతు ముసుగుల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్స్లల్లా లబ్ధి పొందాలని, ఈ ఆజిపూర్ మండలంలో, లక్షట్పేట మండలంలో లబ్ధి పొందాలని దీన్ని రాజకీయ బ్రోకర్లు, రైతు ముసుగుల కాంగ్రెస్ నాయకులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ గుడి కంటే ఆ గుడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తున్నాం. మరి మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కూడా ప్రమాణం చేస్తారా? మీ దగ్గర కూడా ఉన్న ఆధారాలు బయటకు తీసుకొస్తారా? లేదా లీగల్గా కొట్లాడదామంటే కొట్లాడదాం, ఏ కోర్టు కంటే ఆ కోర్టుకు పోదాం. మీరు భారతీయ జనతా పార్టీని కానీ, నన్ను వ్యక్తిగతంగా కానీ, బీజేపీ నాయకులను ఎవరి మీదైనా విమర్శిస్తే మిమ్మల్ని కోర్టుకు కూడా ఈడ్చుకుపోతాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మేకల కాపరి నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తీవ్ర గాయాలైన నాగరాజును మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంటి దాడి చేసిన సందర్భంలో కొన్ని మేకలు కూడా మృతి చెందినట్లు నాగరాజు కుటుంబీకులు తెలిపారు. మేకలు తప్పిపోయినాయని మా వాడు ఒక ఆయన ములకాలైనా ఫోన్ చేసిండు. ములకాలైన అతనైనా ఫోన్ చేసి మీ తమ్ముడు గీడు ఉన్నాడు సీను, మరి ఏమైంది, మీ తమ్మునికి ఏమైంది అని నాకు ఫోన్ చేసిన వాళ్ళే. మరి పొద్దున 7 గంటలకైతే 2 మేకలు తప్పిపోయినాయని జంగల్కి వెళ్ళి పోయిండు. జంగల్కి వెళ్ళి పోగానే మరి ఇంకా వచ్చిండో రాలేదు, నేనైతే డ్యూటీకి వచ్చేసిన అని చెప్పగానే మళ్ళీ నేను పోయిన ఒక అడుగు ఉరికిపోయి నేను పోయి తీసుకొని వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చిన. మావని తమ్ముని అడిగిన ఏమైందిరా మరి గిడ దెబ్బలు జరిగినాయి అంటే, అన్న గుడి అని వచ్చి మీద పడ్డది, నా మీద వచ్చి కొరికింది, నన్ను కొట్టింది అని చెప్పినాగానే ఆడ ఏమైతే లేదు అడుగులు మేము తీసుకొని వచ్చేసినాం. ఇక చూడంగానే
ఇది జరిగిన విషయం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామంలో నీట మునిగిన 100 ఎకరాల పంట పొలాలు భారీగా పత్తి నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంగా మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. అదే క్రమంలో గోదావరి నదికి దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ తదితర ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగాయి. గతంలో కూడా కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంట పొలాలు నీట మునగగా చాలా నష్టం జరిగింది. అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి స్పందించి మాకు నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్న రైతులు మరియు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఒక్కసారి కాకుండా ఒక్కొక్కటిగా వదలాలని కోరుకుంటున్న రైతులు. ఒక్కసారి వదలడంతో గోదావరి నిండుకుండలా ప్రవహిస్తుంది. దిగువన ఉన్నటువంటి ప్రాంతాలను నీరు పంట పొలాలకు చేరుతుంది. అదేవిధంగా ఒక్కొక్కటి వదలడంతో పొలాలకు నీరు రాకుండా ఉంటుందని రైతులు తెలిపారు. చెన్నూరు మండలం గ్రామం నారాయణపురము గోదావరి రోడ్డు పంటి మా చేన్లు ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చేయబట్టి గేట్లు ఎత్తుడుతోనే మా చేన్లన్నీ మునిగిపోయినాయి. ఎమ్మడే ఈ ప్రభుత్వం దీన్ని సరైన చర్యలు తీసుకోవాలి. గేట్లు ఒక్కసారి ఎత్తకుండా దెబ్బకిని ఎత్తాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఎమ్మడే మా ఎమ్మెల్యే వివేక్ సార్ దీన్ని ఎమ్మడే స్పందించి ఒక్కసారి రాకుండా నీళ్లు దెబ్బకిని వస్తే మా చేన్లే మునిగిపోవు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టు కుండలు నింపి ఇట్లే గేట్లు ఎత్తిళ్ళు మొత్తం చేన్లు 2-3 సార్లు మునిగిపోయినాయి. ఆల్రెడీ చూడండి పైరు ఎంత ఏపుకున్నదో పత్తి చేన్లు మా గోదావరి రోడ్డు పండి మొత్తం చేన్లని ఇదే పరిస్థితులు అయినాయి. ఎమ్మెల్యే సార్ తొందరగా చర్య తీసుకొని వివేక్ సార్ మా గేట్లు కొద్దిగా తక్కువ వచ్చారు చూడండి. నీళ్ళు ఎత్తి తగ్గిన కొద్ది ఉంటే చేన్లు కొద్దిగా మా చేతికి వస్తాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా కొద్దిగా తక్కువ ఇవ్వనని చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల గత వారం 10 రోజుల నుంచి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నారాయణపూర్ గ్రామంలో 100 నుంచి 150 ఎకరాల మరి వ్యవసాయ భూమి మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని మరి స్థానిక ఎమ్మెల్యే గారు అయితే హైదరాబాద్లో ఉండి మీకు జాగ్రత్తగా ఉండండి, లోతట్టు ప్రాంతాలను మరి అప్రమత్తం చేయండి అని చెప్పి అధికారులకు సూచన వారు మరి వర్షాలు పడుతుంటే వారు హైదరాబాద్లో ఉండడం నిజంగా శోచనీయమని సందర్భంగా తెలియజేస్తాం. మరి మొన్న చెన్నూరు ప్రాంతానికి వచ్చేసిన వివేక్ గారు బైకుల మీద బైకు పోటీలా అన్న విధంగా కాంగ్రెస్ నాయకులను బట్టి ఏదో హడావిడి చేస్తా అని చెప్పి ఉదయం పూట ప్రజలు లేవకముందే వారి ఇండ్ల ముందుకి అట్టేనే వెళ్ళి మరి వాళ్ళకి ఏం చెప్పిండు, ఏం చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఏం చేస్తారు, మరి పశువు చనిపోతే ఎంత ఇస్తారు, పంట మునిగితే ఎంత ఇస్తారు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మహబూబాబాద్ ఖమ్మం నీళ్ళ పూర్తిగా డెడ్గా మునిగిపోయింది. మరి మునిగిపోయిన తరుణం లోపల సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి మీరు వారికి సహాచర్యలో పాల్గొనక కార్యకలాపాలు సినిమాలు షికార్లు చూసుకుంటా మరి ఆ యొక్క ప్రజలను నట్టేట ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అక్కడ నిన్న మా ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి బృందం మరి ఖమ్మంకు వెళితే సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి ఖమ్మంకు వెళ్తే మా యొక్క ఎమ్మెల్యేల మీద దాడి చేయడం నిజంగా ఏమైనా చర్యగా అభిమానిస్తూ ఉన్నాం. మీరు సహాయ కార్యక్రమాలు చేసిన వారిపై ఇలాంటి దాడులకు మరి మీరు ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో పెద్ద రాకాసులతో కొట్టిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది. నీలాంటి సీఎంలను ఎంతోమంది తట్టుకొని ఎదురొడ్డి నిలుస్తున్న ఘనత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేది. కనుక నువ్వు ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోండి. ప్రజలు కష్టాలలో ఉన్నారు, వారి చేయుతనివ్వండి. ప్రజలు ఆర్తనాదాలతో అలమటిస్తూ ఉన్నారు, వారికి చేయుతనివ్వండి, భరోసానివ్వండి. మంచి ఎవరైతే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వారికి ఈ మోకాలు నీళ్ళల్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, వారికి ఏ విధంగా ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానం సోయి లేకుండా 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తున్నట ఖమ్మంలో 9 మంది ప్రాణాలను కూడా కాపాడలేకపోయిందట. అంటే మీ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత వస్తుందో మరి ప్రజల నుంచి మీరు. తిర్యాని మండలంలోని జైనూర్ మండల ఆదివాసీ మహిళ అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఆధునిక యుగంలో దౌర్జన్యాలు జరగడం, అలాంటి నిందితుడు మగ్దుమ్ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి నిందితుని ఉరితీయాలని, మహిళలంటే గౌరవం లేకుండా ఇదే సంఘటన వేరే వారికి జరిగితే మహిళా సంఘాలు అందరూ ఏకమై రాద్ధాంతం చేస్తారని అన్నారు. మరి మా ఆదివాసులు మహిళలు మనుషులు కారా? సభ్య సమాజం స్పందించి నిందితుని కఠినంగా శిక్షించడానికి సహకరించాలి. తిర్యాని మండల కేంద్రంలో సంపూర్ణ బంద్కు వ్యాపార, వాణిజ్య, అలాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రజలు సహకరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వేడమ్మ భగవంతరావు, డివిజనల్ అధ్యక్షులు జిల్లా గేడం సుభాష్, మండల అధ్యక్షులు భాస్కర్, గౌరవ అధ్యక్షులు కోట్నాక గణపతి, ఆత్రం తెలంగారావు, బారికారావు, కె శేఖర్, వెంకటేష్, ఆర్ఎస్ రాజేష్, కోట్నాక ప్రవీణ్ కుమార్, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు సంపూర్ణ మద్దతు తెలిపారు. మండల కేంద్రంలో మన ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా జైనూర్ మండలంలో ఒక సంఘటన జరగడం జరిగింది. ఒక ఆదివాసీ మహిళ మీద అత్యాచారం చేస్తూ ఆమెను దారుణంగా రోడ్డు మీద కొట్టి పడేయడం ఒక ముస్లిం వ్యక్తి. అలాంటి వ్యక్తిని మన జిల్లా పోలీస్ అధికారులు వెంటనే అతని మీద అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేస్తూ వెంటనే అతన్ని ఉరి శిక్ష తీయాలని ఈరోజు తుడుందెబ్బ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ఆదివాసీ. మండలంలో ఆదివాసీ మహిళ పై జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం. ఇలాంటి సంఘటనలు అసలు పునరావృతం కావద్దని మేము పదే పదే కోరుకుంటాం. కానీ మహిళలకు, ఆదివాసులకు అసలు ఈ సభ్య సమాజంలో ఏమాత్రం కూడా విలువ లేకుండా వాళ్లకు ఒక కోడిని చంపినట్టు, ఒక మేకను చంపినట్టు అత్యాచారం ప్రయత్నం చేయడం కాకుండా హత్యా ప్రయత్నం కూడా చేసిండు. కాబట్టి అలాంటి నిందితుని పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, తర్వాత ఉరి శిక్ష తీయాలని ఆదివాసీ సంఘాలు, తర్వాత ఆదివాసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎన్నిసార్లు సంఘటనలు జరిగినా, ఎన్నిసార్లు ధర్నాలు ర్యాలీలు చేసినా ఇలాంటి సంఘటనలు మరీ అసలు ఆడవాళ్ళకు బయట వెళ్తే అసలు సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారా లేదా అనేటువంటిది ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ఈ సంఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా వీళ్ళు ఆదివాసీ తుడుందెబ్బ అనేటువంటిది వీళ్ళు రేపు తిర్యాని మండల బంద్ పిలుపునిచ్చారు. దానికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. కాబట్టి ఎవరికి జరిగినా ఇలాంటి సంఘటనలు అయితే జరగద్దు. మహిళలకు తర్వాత మిగతా మహిళా సంఘాలు కూడా స్పందించి ఎక్కడికక్కడ ఈ సంఘటనను ఖండించాలి. ఇప్పుడు పల్లెల్లో, అడవిలో ఉన్నటువంటి వాళ్ళు వాస్తవానికి అడవిలో మేము వెళ్తే భయపడాలా, జంతువులు, పులులు ఉంటాయో, సింహాలు ఉంటాయో, ఎలుగుబంట్లు ఉంటాయో అని. కానీ సభ్య సమాజంలో రావాలంటే ఒక మనుషులే ఒక మృగాల్లాగా ఆడవాళ్ళ మీద ఇట్లా అత్యాచారాలు చేస్తే అంటే రానున్న రోజుల్లో మనం అభివృద్ధి వైపు పోతున్నామా లేకపోతే పతనం వైపు పోతున్నామా అనేటువంటిది మాకైతే అర్థమైతలేదు. కాబట్టి ఇలాంటి నిన్న ఎవరైతే అత్యాచారం చేసినటువంటి నిందితులు ఉన్నారో ఆ నిందితుని వెనుక ఎవరున్నారో మరి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిన మగ్దూమ్ అనే వ్యక్తిని ఉరితీయాలని ఆదివాసీ నాయకులు పిలుపు మేరకు ఏజెన్సీ జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాలలో సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వరద ముంపుతో నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పార్టీ కార్యకర్తలు, నాయకులు. NH63 అలైన్మెంట్ మార్పుపై రైతుల ముసుగులో రాజకీయ బ్రోకర్లపై తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయ విలేకరుల సమావేశంలో అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. భారీ వర్షాల ప్రభావంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నీట మునిగిన పంట పొలాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామంలో 100 ఎకరాల్లో పంట నష్టం. పరిహారం అందించాలని కోరుతున్న రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.